కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతున్న ఆపరేషన్ కగారు దెబ్బకు మావోయిస్టులు తమ పందాన్ని మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు అటవీ ప్రాంతంలో జోరుగా కార్యకలాపాలు సాగించిన మావోయిస్టులు ప్రస్తుతం మైదాన ప్రాంతం వైపు దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా మైదాన ప్రాంతంలో తమ మద్దతుగా నిలిచినటువంటి పౌర హక్కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, వామపక్ష తీవ్రవాదానికి మద్దతుగా ఉన్నటువంటి కొంతమందితో వాళ్ళు ఇటీవల కాలంలో చర్చలు సాగించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో ఒక పక్క శాంతి చర్చలకు ఆమోదం తెలుపుతూనే తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూనే, మరోపక్క మైదాన ప్రాంతాల్లో తమ పరిస్థితి ఏంటనే దాని మీద స్వల్పంగా ఆయన వివరించడం జరిగింది. అదే సమయంలో పోలీసులు దండకారణ్యంలో చేస్తున్న ఆకృత్యాలను, అఘాయిత్యాలను ఆయన ఒక ప్రకటనలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అనేక మంది మావోయిస్టులను లొంగదీసుకొని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని హతమారుస్తున్నారని, అదేవిధంగా మహిళా నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నారని చెప్పేసి అవి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణల ద్వారా మావోయిస్టుల మీద సానుభూతి తీసుకురావడంతో పాటు ఇతర ప్రాంతాల్లో మావోయిస్టుల అవసరం ఎంతవరకు ఉంటుందో అన్నది వివరించడానికి కూడా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ మావోయిస్టులపై జరుగుతున్న దమనకాండ, శాంతి చర్చలకు సంబంధించిన విస్తృతమైనటువంటి సమావేశం జరిగింది. ఇందులో అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, మాజీ న్యాయమూర్తులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మావోయిస్టులు లేని ప్రపంచం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆదివాసులు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు, వాళ్ళ పట్ల మావోయిస్టులు ఏ మేరకు మద్దతుగా ఉంటారో, వాళ్ళ కోసం ఎలాంటి పోరాటాలు చేశారో దాని మీద కూడా వాళ్ళు వివరించడం జరిగింది. ఇది విస్తృతంగా ప్రచారం జరిగింది. తర్వాత గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి హరగోపాల్ కావచ్చు, లేదంటే పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, వాళ్ళంతా ఇప్పుడు చురుగ్గా మళ్ళీ సమావేశాలు పాల్గొనడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాలకు వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మావోయిస్టుల కార్యకలాపాలు ఎలా ఉంటాయి, శాంతి ఆయుధ పోరాటం ఎలా ఉంటుంది, ఆయుధ పోరాటం సాధించిన విజయాలు ఏంటి అన్న దాని మీద కూడా వాళ్ళు వివరించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం అటవీ ప్రాంతాల్లో చాలా వరకు పోలీసు బలగాలు దూసుకెళ్లడంతో అక్కడ కార్యకలాపాలు కొనసాగించలేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మావోయిస్టులకు, తర్వాత ఆదివాసీలకు మధ్యలో ఉన్నటువంటి మిలీషియా సభ్యులు ప్రధానంగా ఈ పోలీసుల జోరును చూసి వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. పోలీసుల ముందు లొంగిపోయి సాధారణ జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇటీవల చూస్తే ఒక వారం రోజుల క్రితం సుమారుగా 96 మంది మిలీషియా సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఒక పక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో, మరోపక్క కొత్తగూడెం ఐజీ ముందు కూడా వీళ్ళు లొంగిపోవడం, భారీ ఎత్తున మిలీషియా సభ్యులు లొంగిపోయి తమ గ్రామాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించమన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా వాళ్ళకి లొంగిపోయిన వెంటనే 25,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం అందించి వాళ్ళకు ఒక జీవితాన్ని ప్రసాదిస్తున్నామని ప్రకటించడం జరిగింది. మరోపక్క చూస్తే ఛత్తీస్గఢ్లో ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించారు. ఎక్కడైతే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఆయుధాలు వదిలిపెట్టండి, అప్పటికు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆయుధాలు వదిలిపెట్టి వస్తే మీకు చాలా జనజీవన స్రవంతిలో కలిస్తే మీకు పూర్తిస్థాయి మద్దతు ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పడమే కాకుండా మావోయిస్టులైన గ్రామాలకు ₹1,00,00,000 ప్రభుత్వం నుంచి సహాయంగా అందిస్తామని, ఆ ₹1,00,00,000 అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరచవచ్చు అని చెప్పేసి అమిత్ షా ప్రకటించడం జరిగింది. అంతేకాదు ఈయన ప్రకటించిన కొద్ది కాలానికే చర్ల నుంచి బీజాపూర్కి బస్సు ఏర్పాటు చేశారు. ఇంతకాలం బీజాపూర్కి వెళ్ళాలంటే దాదాపుగా 300 కిలోమీటర్ల చుట్టూ తిరిగి కానీ బీజాపూర్ వెళ్ళని పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశపెట్టిన బస్సు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోని అడవి మార్గం గుండా బీజాపూర్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డాయి. దీని ద్వారా ఎప్పుడైతే నక్సలైట్ల కదలికలు గ్రామాల్లో తగ్గుతాయో అప్పుడు బస్సులు తిరగడం కానీ, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెప్పి పరోక్షంగా ప్రభుత్వం ఆదివాసీలకు ఒక సమాచారం అందించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు మావోయిస్టులకు దూరంగా పెట్టాలి, అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి జిల్లా అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రం కావచ్చు, వాళ్ళందరూ కూడా గ్రామస్తులను హితబోధ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మావోయిస్టుల వల్ల కలిగే నష్టాలను వాళ్ళు వివరిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు తరలివచ్చి మావోయిస్టులు లేకపోతే పరిస్థితి ఏంటి అన్న దాని మీద వివరిస్తున్నారు. ఇప్పుడు అంబుజ్మడ్ కానీ, లేదంటే దంతేవాడ కావచ్చు, మన తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు చాలా వరకు తగ్గిపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయన్న పరిస్థితిని వారు మావోయిస్టులు ప్రజలకు వివరించడంలో దృష్టి కేంద్రీకరించారు. ఈ అటవీ ప్రాంతంలో ఎంతో అపురూపమైన ఖనిజ సంపద ఉంది, ఎంతో విలువైన ఖనిజ సంపద ప్రకృతి ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టజెప్పే ప్రయత్నాల్లోనే మావోయిస్టులను అంతం చేయాలని చెప్పేసి ప్రకటించడం జరిగిందని చెప్పేసి మావోయిస్టులు స్పష్టం చేయడం జరుగుతుంది. ఎవరైతే పౌర హక్కుల సంఘ నేతలు కూడా ఉన్నారో ఇదే వాయిస్ వినిపిస్తున్నారు. ఇది ఒక పోలీసులకి మావోయిస్టుల మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, కార్పొరేట్లకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కార్పొరేట్లను రంగంలో దింపడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి వాళ్ళకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం మార్చి తర్వాత
ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అటవీ ప్రాంతాలకు పోయి తమకు కావాల్సిన ఖనిజ సంపదను దోచుకునే అవకాశం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రచారం చేస్తున్నాయి. ఒకసారి కానీ మా కార్పొరేట్ సంస్థలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్తే చాలా వరకు అడవులు ధ్వంసం అవుతాయి, విలువైన ఖనిజ సంపద దోచుకునే అవకాశం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో కూడా మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళు కానీ నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ చాలా వరకు దోపిడీ నిరోధకం కొనసాగింది. తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతవరకు దీంట్లో అడ్డుకట్ట వేయగలిగారు. అయితే కొంతమంది బడాబాబులు ఎవరైతే ఉన్నారో పెత్తందారీ వ్యవస్థ ఆదివాసీ గ్రామాల్లో పోయి వాళ్ళని హింసించడం, వాళ్ళని చక్కువ చేసి మాట్లాడడం కూడా కనిపించేది. గతంలో ఏకవచనంతో మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పెట్టే ప్రజానీకానికి ఇప్పుడు పెత్తందారీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంత గౌరవంగా మాట్లాడుతున్న సందర్భాలను కూడా ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా ఒక పక్క చూస్తే కేంద్ర ప్రభుత్వం తన పందాన్ని మార్చుకొని ఆదివాసీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి హామీలు ఇవ్వడంతో పాటు నిధులు కూడా కేటాయిస్తున్నారు. మరో పక్క మావోయిస్టుల మైదాన ప్రాంతంలోకి వచ్చి బలపడడానికి వాళ్ళ వ్యూహంలో వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఇప్పటి వరకు జరిగినటువంటి మానకాండ దమనకాండను పక్కన పెట్టి ఈ రెండు వర్గాలు కూడా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకోవడం ద్వారా ఎవరికి వారు పైచేయి సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో చూస్తే ప్రస్తుతం చాలా వరకు ఎవరైతే సీనియర్ కేంద్ర నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా స్తబ్దుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు తెలిసిన సమాచారం వరకు అంబుజ్మఠ్ కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రాంతంలోని చాలా దగ్గర నుంచి సుమారుగా 50-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుట్టల్లో ప్రధానంగా వీళ్ళు కేంద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ తలదాచుకుని ఉన్నారు. ఈ ప్రాంతాలకు ఎట్టి పరిస్థితులు కూడా పోలీసులు కానీ మిలిటరీ దళాలు కానీ వెళ్ళని పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఎందుకంటే సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరం వరకు మైన్స్ అవి ఏర్పాటు చేసి ఏమాత్రం కదలికలు వచ్చినా దాన్ని పేల్చడం జరుగుతుంది. అలాంటప్పుడు పోలీసు బలగాలే లేచిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది పోలీసులు కూడా ముందుగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ మైన్స్ పెట్టారో ఏందో అనేది అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం అయితే అక్కడ కనిపిస్తుంది. దీంట్లో అంటే ఇది చాలా తక్కువగా అంబుజ్మఠ్లో ఇప్పటికే దాదాపుగా 5-6 కిలోమీటర్ల వరకు పోలీసు చొచ్చుకుని వెళ్ళారు. ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యాధునికమైన ఆయుధాలు, అత్యాధునికమైన పరికరాలు, డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నక్సలైట్ని పట్టుకోవడంలో పోలీసులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. అయితే గడువు చాలా సమీపించింది. ఈ మార్చి నెల నడుస్తుంది. అంటే సరిగ్గా 12 నెలల వ్యవధిలో ఈ పోలీసులు ఎంతవరకు సైనిక బలగాలు ఎంతవరకు లోపలికి వెళ్తాయి, మావోయిస్టులు అంతరింపజేస్తారన్న దాని మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదే సమయంలో మావోయిస్టులు కూడా తమ ప్రాబల్యాన్ని కోల్పోకుండా మళ్ళీ పూర్వవైభవం తీసుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వీళ్ళిద్దరి పోరాటంలో మధ్యలో నలిగిపోతున్న ప్రధానంగా మనం చూసుకుంటే ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడైతే మిలిషియా సభ్యులు వెనక్కి వచ్చి మళ్ళీ గ్రామాల్లో ఉన్నారో ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానాలు జరుగుతున్నాయి. అసలు మిలిషియా సభ్యుల్లో కొంతమంది ఈ మావోయిస్టులు కూడా ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు గ్రామాల్లోకి రావడం వల్ల గ్రామాల్లో మళ్ళీ మావోయిస్టుల కోసం ఒక మద్దతు కలిగే వాతావరణాన్ని కలగజేయడానికి మావోయిస్టులు ఉద్దేశపూర్వకంగా లొంగిపోయి మిలిషియా సభ్యుల రూపంలో వెనక్కి వస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీని మీద కూడా పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాన్ని ఉపయోగించి ఎవరైతే నిజంగా మిలిషియా సభ్యులతో పాటు ఎవరైనా వేరే మావోయిస్టులు ఏమైనా వచ్చి ఉన్నారన్న దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ దృష్టి సారించారు. ఈ రెండు వర్గాల మీద పోరాటం అయితే ప్రస్తుతం చెప్పాలంటే క్లైమాక్స్ స్థాయికి చేరుకుంది. ఏదైనప్పటికీ వచ్చే సంవత్సరం మార్చి నాటికి మావోయిస్టుల పరిస్థితి కానీ లేకపోతే సైనిక దళాలు ఏమాత్రం విజయం సాధించారని చెప్పే పరిస్థితులు మనకి తెలుస్తాయి.